చర్చనీయాంశంగా మారింది. అదే హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి అంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష నాయకులు, లేదు ప్రభుత్వ భూమి అంటూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఈ వివాదం ఇంతింతై ఇంకా ఎక్కువ ముదిరిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక్కసారిగా అక్కడ పోలీసులు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి ఒక టెన్షన్ వాతావరణం నిన్న కంచగచ్చిబోలి హెచ్సియు ఆ ప్రాంగణంలో కనిపించినటువంటి పరిస్థితి. మరోవైపు కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కోర్టు కూడా తాత్కాలికంగా 24 గంటల పాటు అక్కడ ఎటువంటి చెట్లను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ల్యాండ్ను కూడా చదును చేయదంటూ కొంత జేసీబీలు ఈ పనులను ఆపాలంటూ గవర్నమెంట్కు ఆదేశాలు జారీ చేసింది. సో తాత్కాలిక బ్రేక్ పడింది. మళ్ళీ ఈరోజు హైకోర్టులో విచారణది. మరోవైపు ఇక ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి హలో బీసీ చలో ఢిల్లీ అనేటువంటి ఆ జంతర్ మంతర్లో ఉన్నటువంటి బీసీల 42% రిజర్వేషన్ కొట్లాట నిన్న మొదలైంది. సో నిన్న రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర బీసీ నాయకులు, ఇతర బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. దక్షిణ భారత్లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు కూడా నిన్న పెద్ద ఎత్తున హాజరై ఖచ్చితంగా 42% బీసీల రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి కేంద్ర ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున లడాయి పెట్టారు. ఇంకోవైపు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు కూడా సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మళ్ళీ విచారణ జరగబోతోంది. సో ఇవన్నీ ఒకవైపు అయిపోతే, ఇంకోవైపు ఏదైతే పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇక ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముచ్చట సరైనది కాదంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కోర్టులను అవమానపరిచినట్టు అవుతుంది, ఆ రకంగా వ్యవహరించదు సీఎం అంటూ సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. క్యాబినెట్ విస్తరణకు కూడా బ్రేక్ పడింది. మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. అనేక టీవీ ఛానళ్ళు, అనేక సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. రేపే క్యాబినెట్ విస్తరణ, ఉగాదికే క్యాబినెట్ విస్తరణ, ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ అని డేట్లతో సహా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మనం క్లియర్గా చెప్తా ఉన్నాం, క్యాబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇవాళ రేపు క్యాబినెట్ విస్తరణ ఉండదు. ఖచ్చితంగా ఏప్రిల్ 2nd వీక్ లేదా ఏప్రిల్ 3rd వీక్లో క్యాబినెట్ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉందని మనం మొదటి నుంచి చెప్తున్నాం. అన్నట్టుగానే ఇవాళ 3వ తారీఖు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఇవాళ సమాచారం రావాలి. క్యాబినెట్ విస్తరణ జరగాల్సి ఉండే, బట్ ఎక్కడ కూడా ఆ అనౌన్స్మెంట్ లేదు, ఆ ఉత్సాహం కనిపించలేదు. కారణం ఏంటి? జానారెడ్డి చక్రం తిప్పిండు. సో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలంటూ ఆయనను బరిలోకి దించినటువంటి పరిస్థితి. సో మరి ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఏమవుతుందంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఉండదనేటువంటి చర్చ జరుగుతుంది. సో జానారెడ్డి లేక క్యాబినెట్ విస్తరణ ఆపిందా, లంబాడీల లడాయి క్యాబినెట్ విస్తరణ ఆపిందా, మాదిగల ఏదైతే రిక్వెస్ట్ మరి క్యాబినెట్ విస్తరణ ఆపిందా అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఇంకోవైపు మావోయిస్టులు కేంద్రంపై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేము శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉన్నాం, గన్ను డౌన్ చేసి మీతో మాట్లాడతాం, దయచేసి ఈ మారణ హోమాన్ని, ఈ యొక్క దండకార్యంలోని మా మావోయిస్టులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపండి అంటూ ఒక లేఖను రాసిర్రు. శాంతియుతంగా చర్చలకు మేము సిద్ధమంటూ మావోయిస్టులు. సో ఈ అన్ని అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి, చాలా మాట్లాడుకోవాలి. ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకంగా ప్రజల్లోకి వెళ్తుంది. సో మనం ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మా గీత పోల్ పెట్టే ప్రయత్నం చేయి. మావోయిస్టులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైందా, సరైనది కాదనేటువంటి పోల్ మావోలు పెడతా ఉన్నారు. కింద ఓట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మావోయిస్టులకు సంబంధించి ఒక లేఖ వచ్చింది. మేము కేంద్ర ప్రభుత్వంతో శాంతియుతంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామంటే అంటూ ఒక లేఖ వచ్చింది. సో అంటే మావోయిస్టులు లొంగిపోతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతున్నది. సో ఒక్కసారి మేము పోల్ పెడతా ఉన్నాం, ఆ పోల్లో మీరు కామెంట్ చేయండి. మావోయిస్టులు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదా కాదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతియుత చర్చలకు మావోయిస్టులు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనేది ఒకసారి పోల్ పెడతారు. ఆ పోల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, హెడ్లైన్లకు పోతే తగ్గేదేలే 400 ఎకరాలు ముదురుతున్న వివాదం, హెచ్సియు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు, విద్యార్థులు అధ్యాపకుల ఆందోళన, జేసీబీల వైపు వెళ్లే యత్నాలు, అడ్డుకున్న పోలీసులు లాఠీ చార్జు, పనులు ఆపాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఆ భూములపై సమగ్ర నివేదిక ఇవ్వండి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు, భూములు 100% ప్రభుత్వానివి, వెనక్కి వెళ్లేది లేదంటున్న సర్కార్, చెట్లు పెరిగితే అడవి అవుతుందా, పర్యావరణంపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు, నా గుండె ముక్కలయ్యింది,
ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ కాదు, మళ్ళీ ఆలోచించాలన్న రష్మిక మందన. నేను రేపో మాపో చనిపోతా, కానీ పిల్లల పరిస్థితి ఏంటి? నెట్టింట రేణు దేశాయ్ వీడియో వైరల్. హెచ్సియు భూమిలో చెట్ల తొలగింపుపై ఆగ్రహం. నిన్న ఎవరి స్టేటస్ చూసినా, ఏ ఇన్స్టాగ్రాము ఓపెన్ చేసినా కూడా ఇక సినీ సెలబ్రిటీల కన్నీళ్ళు, సినీ సెలబ్రిటీల ఆవేదన, సినీ సెలబ్రిటీల మెసేజ్లే కనబడుతున్నాయి. మరి ఈ సినీ సెలబ్రిటీలు మరి గతంలో ఇదే కోకాపేట, ఇదే మాదాపూర్, ఇదే హైటెక్ సిటీ, ఇదే ఏవైతే గచ్చిబౌలి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మరి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టినప్పుడు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి అక్కడ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పచ్చటి అడవిని ఎక్కడికక్కడ వాళ్ళు విధ్వంసం చేసినప్పుడు గత 10 ఏళ్లలో ఎందుకు అడ్డుకోలేరు, ఎందుకు దాన్ని మీరు మాట్లాడలేదనేది ఒక ప్రశ్న అందరికీ తలెత్తా ఉంది. ఇవాళ ఆ హెచ్యుకి సంబంధించి ఆ 400 ఎకరాల వివాదం ఏదైతే జరుగుతుందో అందులో నిజంగానే జింకలు ఉన్నాయా, ఏనుగులు ఉన్నాయా, పెద్ద పులులు ఉన్నాయా, మరి ఏమున్నాయి, తొడేలు ఉన్నాయా అనేది ఎవరికి తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సేవ్ 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 హెచ్యు అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు. కానీ వాస్తవానికి ఆ గ్రౌండ్లోకి పోయి ఆ 400 ఎకరాలకు పోయి మరి ఏనుగును చూసిన వాళ్ళు ఎవరు లేరు, సింహాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు, అక్కడ జింకలు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెడుతున్నారు. నేను నిన్న మొన్న ఒక స్టేటస్ చూసిన, నిన్న అనుకుంటా, జింకలు పోయినాయి, నెమళ్ళు పోయినాయి, ఇప్పుడు ఏనుగులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ స్టేటస్లలో ఏనుగులు బుల్డోజర్లను లేపి కిందెత్తేసినట్టుగా, బుల్డోజర్లను అడ్డుకున్నట్టుగా కొన్ని వీడియోలు చిత్రీకరించారు. దాన్ని సేవ్ హెచ్యు అని పెడుతున్నారు. ఈ నెమల్లే కనబడతలేవు, జింకలే కనబడతలేవు అంటే మళ్ళీ ఏనుగులు వచ్చినాయి. రేపు నాకు తెలిసి సింహాలు, పెద్ద పులులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది హెచ్యులో ఉన్నటువంటి ఆ 400 ఎకరాల ల్యాండ్లోకి. మనోళ్ళు క్రియేటివ్ చేస్తున్నట్ల ఏఐ టెక్నాలజీని ఎట్లా వాడాలో అట్లా వాడుతున్నాయి ప్రతిపక్షాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు. అర్థం పర్థం ఉండాలి కామెంట్ చేస్తే కూడా. అందరం అంటున్నాం 400 ఎకరాలు ఉన్నటువంటి పక్షులను, లేకపోతే నిజంగానే 400 ఎకరాలు ఉన్నటువంటి ఏమైనా జీవరాశులు ఉంటే వాటిని నల్లమల ఫారెస్ట్కో లేకపోతే జూ పార్క్కో తరలించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు ఈ క్రియేటివిటీ ఏంద్ర నాయన. రాజమౌళి సినిమాలో కూడా, బాహుబలి సినిమాలో కూడా ఇటువంటి క్రియేటివిటీ ఉండకపోవచ్చు, కానీ మన వాళ్ళు అంతకంటే ఎక్కువ క్రియేటివిటీ చూపిస్తున్నారు. మోడీపై ధర్మయుద్ధం అంట, 10 లక్షల మందితో సత్తా చూపిస్తాం, బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే, ప్రధానిని తెలంగాణ గలీలకు రప్పిస్తా, ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. ఇక బీసీల లడాయి ముదిరింది, నిన్న మొత్తం కూడా అక్కనే ఉన్నారు. చర్చలకు రెడీ, ఎన్కౌంటర్లు ఆపండి, స్వరం మార్చిన మావోయిస్టులు, జనతన సర్కార్ ఇక కలనేనా, జనతన సర్కారు ఇక కలేనా, శాంతి చర్చలకు సిద్ధమైన కేంద్రానికి లేఖ. ఇక మావోయిస్టులో భయం మొదలైంది. మావోయిస్టుల రహిత భారత్ నినాదంతో ఆపరేషన్ కగారును కేంద్రం దూకుడుగా ముందుకు తీసుకెళ్తుండటంతో మావోల స్వరం మారుతున్నది. ఈనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవిలో పోరాడిన మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమంటూ ఓ లేఖ విడుదల చేశారు. ఆపదొస్తే అడవిలో అన్నొస్తాడు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ప్రజల్ని పీడించి ప్రజల రక్తం తాగితే అడవిలో అన్నొస్తాడు. ప్రజా కోర్టులో ప్రజాప్రతినిధులకు శిక్ష వేస్తాడు అని ఎన్నో సినిమాలు చూసాం. విజయశాంతి నటించినటువంటి సినిమా కావచ్చు, లేకపోతే చిరంజీవి నటించినటువంటి సినిమా కావచ్చు, ఇట్లా అన్నల బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాలు, అడవిల బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి తాజా విరాట పర్వం సంబంధించినటువంటి రానా సినిమా కావచ్చు. ఇట్లా అన్నల పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర, ఒక వర్ణితమైనటువంటి పాత్ర అంటూ కొంతమంది కవులు, కొంతమంది ఎవరైతే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అనేక మార్లు వర్ణించినటువంటి సందర్భాలు ఉంటాయి. సో అటువంటి అన్నల మీద వరుసగా, అంటే మావోయిస్టుల మీద వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల్లో, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అడవుల్లో తుపాకుల మోత మోగుతున్నది. పచ్చటి అడవంతా కూడా రక్తపు ఏర్లై పారుతున్నది. అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులను దొరకబట్టి డ్రోన్ల ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళ స్థావరాల మీద దాడి చేసి మావోయిస్టు రహిత భారత్గా మార్చేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా 26 మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నాడు. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగారు పేరిట గత 1 year 2 years నుంచి కూడా వరుసగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందారు. కొంతమంది లొంగిపోయి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు
తలంచినట్టు తెలుస్తుంది, మావోయిస్టులు దిగొచ్చినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు శాంతియుత చర్చలకు మేము సిద్ధం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఒక అవకాశాన్ని కల్పించండి, మీతో మేము మాట్లాడతామని చెప్పేసి ఒక లేఖ బహిర్గతమైంది. ఆ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు లేని అడవిలో అన్నలు ఎందుకు శాంతియుత చర్చలు అడుగుతా ఉన్నారు? ఎప్పుడు తలంచని మావోయిస్టులు ఎందుకు ఇప్పుడు తలంచి గన్ను దించి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో డిస్కషన్ చేస్తామంటున్నారు? అసలు మావోయిస్టుల ప్లాన్ ఏంటి? నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసు బలగాలకు మరి మావోయిస్టులు భయపడ్డరా, లేక మావోయిస్టులు ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసిరా అనేటువంటి చర్చ ప్రజా సంఘాల్లో ప్రధానంగా కనిపిస్తుంది, ప్రధానంగా వినిపిస్తుంది. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. మావోయిస్టుల గురించి మయన్మార్ని మరోసారి వణికించిన భూకంపం, మయన్మార్ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ప్రాణభయంతో ప్రజలు బిక్కుమంటూ చచ్చిపోయారు. దీని ఆస్తి ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. మార్చి 28న సంభవించిన భూకంప తీవ్రత రికార్డు స్కేలుపై 7.7గా నమోదు కాగా, ఇక తల్లే కిల్లర్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. అమీన్పూర్ కేసులో బిగ్ ట్విస్ట్. ప్రియుడి మోజులో పిల్లలకు విషం, పెరుగన్నం తిని 3 పిల్లలు మృతి. ఫుడ్ పాయిజన్ డ్రామా ఆడిన తల్లి, విచారణలో తేలిన అసలు నిజం. పోలీసుల అదుపులో రజిత ప్రియుడు. ఎటు పోతుంది ఆ సమాజం? ఇంకా మంచితనం, మానవత్వం బ్రతికే ఉందా? ఇంకా విలువలు బ్రతికే ఉన్నాయా? ప్రియుడి మోజులో పడి కన్న తల్లే కన్న కొడుకుల్ని పెరుగన్నంలో విషం కలిపి చంపింది. ఇట్లాంటి వార్తలు వింటా ఉంటే బాధ అనిపిస్తుంది. తల్లి ప్రేమకు సాటి లేదు ఈ సృష్టిలో, తల్లి ప్రేమకు సాటి లేదు ఈ ప్రపంచంలో అంటూ ఎన్నో వీడియోస్, కొటేషన్స్ చూస్తూ ఉంటాం, మోటివేషన్స్. అటువంటి కన్న తల్లి, కనీ పెంచిన తల్లే 3 కొడుకుల్ని ఇవాళ ఒక ప్రియుడి కోసం చంపేసినటువంటి పరిస్థితి. పైగా ఫుడ్ పాయిజన్ అని డ్రామాలు. ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా బాధ అనిపిస్తుంది. ఒకసారి వస్తుంది చూడు స్క్రీను. ఇక రాజగోపాల్కు చెక్ అంటూ ఒక వార్త అయినట్టు కనిపిస్తుంది. మంత్రి పదవి లేనట్లే చక్రం తిప్పిన జానారెడ్డి. తాజాగా హైకమాండ్ లేక హైదరాబాద్కు మంత్రి పదవి ఇవ్వాలంటూ రిక్వెస్ట్. మల్లెడ్డి కోసమే లేఖ రాశారని టాక్. మల్లెడ్డికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి అవుట్. జానారెడ్డి ప్లాన్ ఇదేనంటూ ప్రచారం. నల్గొండ కాంగ్రెస్లో కోల్డ్ వార్. ఎందుకే జానా లేఖాస్త్రం అంటూ గుసగుసలు. జానా లేఖతో డౌట్లో క్యాబినెట్ విస్తరణ అంటూ ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. సో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మల్రెడ్డి రంగారెడ్డి కనుక క్యాబినెట్ విస్తరణలో అవకాశం వస్తే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అవకాశం రాదు, లేదంటే సుదర్శన్ రెడ్డి కానీ అవకాశం రాదు. ఎందుకంటే ఇప్పటికే 2 రెడ్లు కాంపిటీషన్లో ఉన్నారు ఈసారి జరగబోయే విస్తరణలో. ఒకటి సుదర్శన్ రెడ్డి, ఇంకోటి రాజగోపాల్ రెడ్డి. సో ఇప్పుడు కొత్తగా మల్రెడ్డి రంగారెడ్డి వచ్చినారనుకో 3 రెడ్లు అవుతారు. ఆడు ఉన్నాయో 6 ఖాళీలు. 6ట్లో 3 రెడ్లకు ఇస్తే మరి బీసీలకు ఏమిస్తావు, మైనార్టీలకు ఏమిస్తావు, ఎస్సీలకు ఏమిస్తావు, ఎస్టీలకు ఏమిస్తావు? ఇలా 55% ఉన్నటువంటి బీసీలకు ఒకటే ఇస్తావు, 12% ఉన్నటువంటి ఎస్టీలకు ఒకటే ఇస్తావు, ఇక మాదిగా అదేవిధంగా మైనార్టీలకు మరి అసలే లేదు. అంటే ఒక 2-3% ఉన్న రెడ్లకేమో 4-5 మంత్రివర్గంలో అవకాశాలు, 20-30% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకేమో అసలే లేదు. ఈ ప్రశ్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుల్లో మెదులుతూ ఉంది. సో అందుకే జానారెడ్డి రాసిన లేఖ, లంబాడీలు పెట్టిన లడాయి, మాదిగలు వేస్తున్నటువంటి రిక్వెస్ట్లతోటి క్యాబినెట్ విస్తరణకు తాత్కాలికంగా ఒక 1 వీక్ బ్రేక్ పడదన్నటువంటి డిస్కషన్ నడుస్తూ ఉంది. అదే వాస్తవం కూడా. మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం దాని గురించి. రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు. 14 గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం. తెల్లవారుజాము వరకు చర్చ, విమర్శలు, ప్రతి విమర్శలతో మారుమోగిన సభ. ప్రభుత్వంపై ఆరోపణలు తిప్పికొట్టిన రిజిజు, అమిత్ షా మైనార్టీల హక్కులను హరిస్తున్నారంటూ ప్రతిపక్షాల ధ్వజం మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆ బిల్లు, వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఆమోద ముద్ర వేసుకుంది లోక్సభలో. 42% రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మ యుద్ధమే అంటూ ఇక్కడ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాలు నిన్న జంతర్ మంతర్లో చేసినటువంటి లడాయి హైలైట్ కనిపిస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు స్పందించకూడదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు స్పందించకూడదా? ఇక ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా? రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారులను కోల్పోయినట్టు కాదా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, తదుపరి విచారణ నేటికి వాయిదా. ఉప ఎన్నికలు రావని సీఎం అనడం 10వ షెడ్యూల్ని అపహాస్యం చేయడమే. ఇలాంటివి పునరావృతం చేయదంటూ ఆయనకు చెప్పండి. కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు ఇవ్వగలమంటూ కానీ నిదానిస్తున్నాం. జస్టిస్ బిఆర్ గవాయి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇవాళ కూడా మళ్ళీ విచారణది. ఎందుకంటే పార్టీ ప్రయాణాలకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ సుప్రీంకోర్టు దాకా పోయింది కదా. ఇలా మళ్ళీ విచారణ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అంగీకారం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మరోవైపు మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? 42% రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికే ధర్నా. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మాట్లాడదాం దీని గురించి కూడా. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే రాతిగుండె తల్లి అంటూ మరి వివాహిత సంబంధం పెట్టుకున్నటువంటి ఆ మహిళ గురించి ఒక వార్త కనిపిస్తుంది. మరోవైపు మోదీ దిగిరావలి 42% బీసీ రిజర్వేషన్ అంటూ నిన్న జంతర్ మంతర్ వార్త హైలైట్ కనిపిస్తుంది. సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడం అంటూ పార్టీ ఫిరాయింపుల అంశం మనకు ఆంధ్రజ్యోతిలో హైలైట్ కనిపిస్తుంది. చెట్లు నరికివేత ఆపండి అంటూ గురువారం దాకా కంచగచ్చిబోలు ఎలాంటి పనులు వద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము. నేడు మళ్ళీ విచారణ. ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవే. వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున్న ఒక్క చెట్టును కొట్టేయాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ప్రభుత్వం భూమైనా ప్రైవేట్ అయినా నిబంధనలు వర్తిస్తాయి. అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే. కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. హైకోర్టులో పిటిషన్ల తరపు లాయర్ల వాదన. అది ప్రభుత్వ భూమే, పరిశ్రమల కోసం ఉద్దేశించింది. కంచగచ్చిబోలి అటవీ భూమి అని ఏ రికార్డులోనూ లేదు. పాములు, ముంగిసలు, నెమలు ఉంటే అడవి అవుతుందా? అలాగైతే హైదరాబాద్లో చాలా ప్రాంతం అడవే. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన. ఇక ఐఎంజీ భారత తీర్పులో కంచగచ్చిబోలి భూమి స్వభావం ఏంటనేది ఉందా? అడ్వకేట్ జనరల్ ప్రశ్నించిన హైకోర్టు ఇవాళ మళ్ళీ విచారణ ఉన్నది కాబట్టి తాత్కాలికంగా నిలిపివేయాలంటూ చెప్పారు. ఇక శాంతికి మే సిద్ధం, ఆపరేషన్ కగారు నిలిపేస్తే కాల్పుల విరమణ. కగారు ఓ నరమేధం, 400 మంది హత్య. అమానుష చిత్రహింసలు పెట్టి మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి చంపుతున్నారు. సొంత ప్రజలపై సైన్యం రాజ్యాంగ వ్యతిరేకం. కార్పొరేట్లకు వనరుల అప్పగింత, దోపిడీ, సుస్థిరతం ఇవే హిందూ రాష్ట్ర లక్ష్యాలు. ఇక బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు కేంద్ర ఇతర రాష్ట్ర ప్రభుత్వాలే దోషులు. మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన. మందు తుపాకులు వీడండి, నక్సట్ల ప్రకటనపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇక ప్రభుత్వమే ఫైనల్, పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే, కోర్టులు కాదు. పార్లమెంటుకు ప్రజలకే అదే జవాబుతరం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక వక్ఫ్ బిల్కు లోక్సభ ఒకటి హైలైట్ కనిపిస్తుంది. విస్తరణకు విరామం, ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం. వక్ఫ్ బిల్లు ఏఐసిసి బిజీ. మంత్రివర్గ విస్తరణపై నెల 2వ వారంలో నిర్ణయం. ఢిల్లీకి ఆశావాహులు, ఉమ్మడి రంగారెడ్డి నేతలకు బాస్ట్గా జానారెడ్డి అంటూ ఆ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, వెలుగులో చూస్తే సేమ్ యాక్సెస్గా బీసీ బిల్లు వెలుగులో కనిపిస్తుంది. వక్ఫ్ బిల్లుకు సంబంధించి హైలైట్ కనిపిస్తుంది. ఇది పరిశ్రమలో కేటాయించిన భూమి అంటూ నిన్న హైకోర్టుకు ఎస్యు విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి వారు వెళ్ళినటువంటి అంశం హైలైట్ కనిపిస్తుంది. స్పీకర్ స్వతంత్రుడు, ఆయనను కోర్టులు ఆదేశించలేమంటూ 10 మంది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించి వాళ్ళ మళ్ళీ విచారణ ఉన్నది. అదే హైలైట్గా మనకు వెలుగు పేపర్లో కనిపిస్తుంది. ఇంకా శాంతి చర్చలకు మేము రెడీ అంటూ కామన్గానే వెలుగులో ఉంది. సో మూసీకి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్. 50 మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. 4 సీనియర్ ఆఫీసర్లతో కమిటీ. 50 నుంచి 100 మీటర్ల మధ్య నిర్మాణాలకు కమిటీ అనుమతి తప్పనిసరి అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, దిశలో చూస్తే అసలు దిశ కూడా వక్ఫ్ బిల్లుకు సంబంధించి హైలైట్ కనిపిస్తుంది. స్పీకర్ను విచారించాం మరవద్దంటూ, ఎమ్మెల్యేల పదవి కాలం ముగిసే వరకు చూడాలంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి అంశం హైలైట్ కనిపిస్తుంది. 42% ఇవ్వాల్సిందంటూ మనకు దిశలో హైలైట్ ఉంది. ఇంకా కొత్తగా వార్తలు ఏం లేవు. అన్ని దినపత్రికలు కూడా ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉన్నాయి. కాల్పుల విరమణకు మేము సిద్ధమంటూ మావోయిస్టులు లేఖ హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో కూడా
చెట్లు నరకొద్దంటూ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేయడం జరిగింది. ఇక ఢిల్లీ పెద్దల గల్లీకి రావాలంటూ 42% రిజర్వేషన్కై నిన్న జంతర్ మంతర్ పోరాటం అనేది కనిపిస్తుంది. ఇక వక్ఫ్ బిల్లుకు సంబంధించి లోక్సభ ఓకే అంటూ ఒక డైలైట్ కనిపిస్తోంది. ముద్రాజ్ వర్సెస్ మున్నూరు కాప్ అంటూ బీజేపీలో తీవ్రస్థాయికి వర్గపోరు, గిరీశంపై దాడితో బయటపడ్డ వైరం అంటూ స్టేట్ చీఫ్ పోస్ట్ పైన బీసీ వర్సెస్ బీసీ, అక్కడ ఇరు వర్గాల మధ్య ఫైట్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. చిత్రగుప్త ఛానల్ అనేటువంటి ఒకటి ఉంది. ఆ చిత్రగుప్త ఛానల్కి సంబంధించినటువంటి గిరీశం అనేటువంటి వ్యక్తి మీద కొంతమంది దాడి చేసిరు. ఇష్టారాజ్యంగా ఆయన ఇంటికి వెళ్ళి ఒక 200 మంది దాకా ఆయనను దాడి చేసి ఆయన బట్టలు చింపి మెడలో చెప్పుల దండ వేసి అవమానపరిచే ప్రయత్నం చేశారు. సో ఆయన బీజేపీకి సంబంధించిన నాయకుడు, ఆయనను బీజేపీ పార్టీ బహిష్కరించింది. సో బహిష్కరించినటువంటి బీజేపీ పార్టీ నాయకుడు గిరీషు, ఇక కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి మున్నూరు కాపు, ఈ 2 వర్గాల మధ్య పోరు నడుస్తున్నట్టు ఒక వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. శ్రవణ్ రావు అరెస్టు తప్పదా అంటూ స్వేచ్ఛలో ఒకటి కనిపిస్తూ ఉంటే, బుల్డోజర్లతో విధ్వంసం అంటూ బందిపోట్ల ప్రభుత్వం తీరంటూ ఒక వార్త మనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది హైలైట్ కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణ ఒకసారి చూస్తే, సర్కారీ గూండాగిరి అంటూ హెచ్సిలో లాఠీ చార్జీ, పోలీసుల వీరంగం అంటూ నిన్న ఏదైతే హెచ్సికి సంబంధించినటువంటి అంశము హైలైట్ కనిపిస్తుంది. సీఎం అసెంబ్లీలో ఏం మాటలు అవి అంటూ ఆ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడం అంటూ 10వ షెడ్యూల్ని అపహాస్యం చేయడం అంటూ నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి అంశం మనకి ఇక్కడ హైలైట్గా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మనం ఇప్పటివరకు చూస్తే కూడా అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తున్నాం. ప్రధానంగా మనకు ఒక 5 అంశాలు హైలైట్ కనిపిస్తున్నాయి. వక్ఫ్ బిల్లుకి సంబంధించి హైలైట్ కనిపిస్తుంది, క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ హైలైట్ కనిపిస్తుంది, మరి మావోయిస్టుల శాంతియుత చర్చలు హైలైట్గా కనిపిస్తుంది, హెచ్సియుకి సంబంధించి మనకు హైలైట్ కనిపిస్తుంది. సో ఈ 5 అంశాల గురించి డీప్గా డిస్కషన్ చేద్దాం. అసలు కారణం ఏంటి క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడడానికి, అసలు కారణం ఏంటి మావోయిస్టులు శాంతియుత లేఖ రాయడానికి, అసలు కారణం ఏంటి హెచ్సియులో జరుగుతున్నటువంటి వివాదం ఏంటి, ఇవన్నీ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం పోల్ పెట్టినాం, మావోయిస్టులు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదని. సో పోల్లో ఎంతమంది 156 మంది ఓట్ చేశారు. కేంద్ర రాష్ట్రాలతో చర్చకు మావోయిస్టులు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని పోస్టు పెడితే అందులో 93% సరైనదంటూ కామెంట్ పెడతా ఉన్నారు. సో ఒకసారి మనం చూస్తూ ఉన్నాం, ఓట్ చేసిన వాళ్ళు 156 మంది ఓట్ చేస్తే 156లో సో అందరు కూడా సరైన నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. రైట్. సో 91% మంది అంటే 91% పీపుల్స్ మావోయిస్టులు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదని చెప్పేసి చెప్తా ఉంటే 9% మంది మాత్రం మావోయిస్టులు తీసుకున్నటువంటి నిర్ణయం సరికాదని చెప్తున్నారు. సో శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, గన్ డౌన్ చేస్తున్నాం, దయచేసి శాంతియుత చర్చలకు మీరు అన్నీ ఏర్పాటు చేయండి, మేము వచ్చి కలిసి మాట్లాడతామంటూ మావోయిస్టులు తీసుకున్న నిర్ణయం మీద తొలి వెలుగు పోలు పెడితే 91% మంది మావోయిస్టులు శాంతియుత చర్చలకు సిద్ధమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు రాసిన లేఖ సరైన లేఖ అని చెప్పేసి 91% మంది ఇవాళ దీన్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ 161 మంది ఓటేసిరు. కేవలం కేంద్ర రాష్ట్రాలతో చర్చకు మావోయిస్టులు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని చెప్పేసి 9% మంది ఇవాళ ఈ పోల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చివరి వరకు పోల్ ఉంటుంది, ఇంకెవరైనా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కింద, అదేవిధంగా ఓట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు మరి మీ నిర్ణయాన్ని ఇక్కడ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే తొలి వెలుగు లైవ్ చూస్తూ ఉన్నారో, తొలి వెలుగు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మనం కొన్ని అంశాల గురించి డిస్కషన్ చేద్దాం అనుకున్నాం. సో ఆ అంశాల గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం కాబట్టి సో మీకు మొదటగా ఇదేనా? ఓకే. సో మనం మావోయిస్టులకు సంబంధించి ఒక వార్త ఎక్కడో చూసినాం ఇది. సో మావోయిస్టులకు సంబంధించి మనం మొదటగా మాట్లాడదాం. అసలు మావోయిస్టుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది, ఎందుకు. ఇక్కడ క్లియర్గా రాసిరు,
ఏది ఆంధ్రజ్యోతి పేపర్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి వార్త. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.